సైలెంట్గా వచ్చి సునామీ సృష్టించేలా ఉంది థండెల్ మూవీ. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి జంటగా నటించిన థండెల్ సినిమా ఈ నెల 7న అంటే శుక్రవారం రోజు విడుదలైన విషయం మీ అందరికీ తెలిసిందే. సినిమా విడుదల కంటే ముందు పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బుజ్జి తల్లి పాట అయితే చాట్ బస్టర్గా నిలిచిపోయింది. తొలి నుంచి పాజిటివ్ ఎనర్జీతో ఉన్న థండెల్ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఓవరాల్గా థండెల్కు ప్రేక్షకులు తొలి రోజే సూపర్ హిట్ టాక్ ఇచ్చేశారు. మరి రిలీజ్ అయిన అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న థండెల్ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందనే ఆసక్తి కూడా అందరిలోనూ నెలకొంది. మరి ఆ లెక్కలేంటో ఇప్పుడు మనం చూద్దాం. చందు మొండేటి దర్శకత్వంలో థండెల్ ఒక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. బుక్ మై షోలో 24 గంటల్లో సుమారు 2 లక్షలకు పైగా ఈ మూవీ టికెట్స్ అమ్ముడయ్యాయి. సినిమాలోని మ్యూజిక్, చైతన్య పల్లవి లవ్ స్టోరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. పాజిటివ్ రెస్పాన్స్తో ఓపెనింగ్ డే నుంచే మంచి వసూళ్లను ఖాతాలో వేసుకుంది థండెల్. తొలి రోజు ఈ చిత్రం ఇండియాలోని అన్ని భాషల్లో కలిపి మొత్తంగా మొదటి రోజు 10 కోట్ల మార్కును దాటేసింది. శాన్లిక్ ప్రకారం తెలుగులో 9.5 కోట్లు, హిందీలో 15 లక్షలు, తమిళంలో 5 లక్షలు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు వసూళ్లు దాదాపు 16 కోట్లకు చేరుకోవచ్చని ట్రేడ్ వర్గాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో థండెల్ జోరు బాగా కొనసాగుతోంది. ఈ 2 రాష్ట్రాల్లో దాదాపు 27.50 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్ సేల్ జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. మొదటి రోజు తెలుగులో ఆక్యుపెన్సీని కూడా బలంగా సాధించింది. ఉదయం షోస్లో 47.04% ఆక్యుపెన్సీని నమోదు చేయగా మధ్యాహ్నం 44.76%, సాయంత్రం 51.40%, ఇక రాత్రికి 71.10% వరకు ఆక్యుపెన్సీ పెరిగింది. మొత్తంగా తొలి రోజు 53.58% ఆక్యుపెన్సీని సాధించింది థండెల్. మరోవైపు విదేశాల్లోనూ థండెల్ జోరు బాగానే కొనసాగుతోంది. ఓవర్సీస్లో తొలి రోజు ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. $3,50,000 పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ను కూడా పంచుకున్నారు. అలలు మరింత బలపడుతున్నాయి అంటూ క్యాప్షన్ జోడించారు. మరి థండెల్ మూవీ డే 1 కలెక్షన్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే సినిమా మీరు చూస్తుంటే సినిమా మీకు ఎలా అనిపించిందో అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అమెరికాలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. ఎందుకంటే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వార్తలు అయితే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఇండియన్స్ కి సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున వస్తూనే ఉన్నాయి. కానీ గతంలో కూడా ఒక 2-3 నెలల నుంచి మన పిల్లలు ఎవరైతే అక్కడ అమెరికాలో చదువు కోసం వెళ్ళినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో 40 నుంచి 50 లక్షల లోన్స్ తీసుకొని చాలామంది ఎంఎస్ కోసం వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత పార్ట్ టైం జాబ్ చేస్తూ వాళ్ళ లైఫ్ని కొనసాగిస్తూ ఉంటారు. అంటే ఎలా అంటే ఆ ఫీజుని కట్టుకోవడం కావచ్చు, లేకపోతే డైలీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేస్తూ వెళ్ళదీస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ తర్వాత వాళ్ళు ఉద్యోగరీత్యా వాళ్ళు ట్రయల్స్ చేసుకోవడం, తర్వాత సెటిల్ అయిపోవడం ఇదంతా కూడా తెలిసిందే. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత అండ్ ట్రంప్ ఎలక్ట్ కాకంటే ముందు ఎన్నికల్లో ఆయన డైరెక్ట్ చెప్పింది ఏంటి అని అంటే, ఈ ఇండియన్స్ కి సంబంధించి కావచ్చు, లేదంటే ఎవరైతే వలసదారులు ఎవరైతే పెద్ద ఎత్తున అమెరికాకు వచ్చారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అమెరికాకు సంబంధించిన వాళ్ళ ఉద్యోగాల్ని కొల్లగొడుతున్నారు. మరి వాళ్ళదే ఎక్కువ రాజ్యం అయిపోయింది, వీళ్ళే ఎక్కువ ఆక్యుపెన్సీ ఆర్ మొత్తం ఉద్యోగాల్లో వీళ్ళే ఉండిపోతున్నారు. సో అమెరికన్స్కే జాబ్స్ కానీ ఉపాధి కానీ ఉండట్లేదు అనేది పెద్ద ఎత్తున ఆయన ప్రచారంలో చెప్పడం. ఆ తర్వాత నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వలస వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ దేశాలకు పంపించేస్తాను అని చెప్పారు. ఈ సందర్భంలోనే ఇప్పుడు 2 రోజుల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. న్యూయార్క్లో చదువుతున్నటువంటి తుమ్మేటి సాయి కుమార్ రెడ్డి తన రూమ్లో ఉరేసుకొని చనిపోయిన పరిస్థితి. చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు అని అంటే, పార్ట్ టైం జాబ్ చేస్తూ యాక్చువల్లీ ఈ సాయి కుమార్ రెడ్డి చదువుకునేవాడట. సో 42 లక్షల నుంచి 45 లక్షల రుణం తీసుకొని ఆయన అమెరికా వెళ్ళిండు. సో పార్ట్ టైం జాబ్స్ చెయ్యొద్దు అని ట్రంప్ పూర్తిగా స్ట్రిక్ట్గా అమలు చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు పార్ట్ టైం జాబ్స్ లేక ఇప్పుడు రుణం ఎట్లా తీర్చాలో తెలియక బలవన్మరణానికి పాల్పడ్డాడు అనేటువంటిది వాళ్ళ స్నేహితులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి ఆయన పదే చాలా ఒత్తిడిలో ఉన్నారట. నా ఫీజు ఇంత ఉంది, నేను ఇంత కట్టాలి, నాకు జాబ్ చేయకపోతే నాకు నడవదు,
మా తల్లిదండ్రులు చాలా కష్టపడి ఇక్కడికి పంపించారు, ఈ రుణం ఎట్లా తీర్చుకోవాలో ఏంటో అర్థం కావట్లేదు, లోన్ చాలా పెద్ద ఎత్తున ఉంది, నా తల్లిదండ్రులు కూడా నాపైనే డిపెండ్ అయి ఉన్నారు, ఏం చేయాలో ఏంటి అనేది ఈ మొన్నటి నుంచి కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. ఇంకా లాభం లేదనుకున్నాడో ఏంటో తెలీదు, బట్ ఆయన అతని రూమ్లోనే ఊరేసుకొని చనిపోయిన పరిస్థితి. ఇది గమనించినటువంటి స్నేహితులు పాపం ఎవరికి ఇన్ఫర్మేషన్ చేరవేయాలి, తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ చేరవేయాలి అని అంటే మనకందరికీ తెలుసు, ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్లలో ప్రైవసీ కోసమని థంబ్కి సంబంధించిన ఇంప్రెషన్ పెడితే కానీ ఆ లాక్ ఓపెన్ కాదు. ఇప్పుడు సేమ్ ఈ సాయి కుమార్ రెడ్డి ఫోన్కి కూడా థంబ్తోని లాక్ చేసింది ఉంది అండ్ ఆయన ఐ థింక్ ఫేస్ రికగ్నైజేషన్ తోని కూడా లాక్ చేసి ఉందనుకుంటా. సో దీంతో లాక్ ఓపెన్ కాలేదు, అందుకని ఆ ఇన్ఫర్మేషన్ కూడా తల్లిదండ్రులకు చేరవేయడానికి కొంత సమయం పట్టింది. వాళ్ళకేం అర్థం కాలేదు, ఎవరు ఏంటి అనేది కూడా తెలియనటువంటి సిచ్యువేషన్లో వీళ్ళ స్నేహితులు చాలా పానిక్ అయిపోయిన సిచ్యువేషన్ ఉంది అనేది కూడా ఇన్ఫర్మేషన్ అంతోంది. ఈయన ఎక్కడి వాడంటే హనుమకొండ జిల్లాకు సంబంధించిన అతను. సో హనుమకొండలో నివాసం ఉంటున్నారు వీళ్ళ పేరెంట్స్ కూడా. తెలీదు మరి ఏంటి రీజన్ అనేది తెలియదు, బట్ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాతనే పార్ట్ టైం జాబ్స్ ఏవైతే పిల్లలకు చాలా హ్యాపీగా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ వాళ్ళ స్టడీస్ని కొనసాగిస్తూ ఆ తర్వాత ఎంతో కొంత వాళ్ళు సంపాదించుకునే వాళ్ళు, అంటే వాళ్ళ పాకెట్ మనీ లాగా డైలీ ఎక్స్పెండిచర్ వాళ్ళది వెళ్ళదీసేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు అన్ని క్లోజ్ అయిపోయిన పరిస్థితి. సో ఇన్కమ్ జనరేట్ కాదు అండ్ బతకడం చాలా కష్టం అమెరికా లాంటి ప్లేసెస్లో అనే దాంట్లోనే ఇప్పుడు ఈ సాయి కుమార్ రెడ్డి అనే వ్యక్తి చనిపోయినట్టుగా స్నేహితులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అండ్ ఇదే కాదు, హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేటకు చెందినటువంటి మరో విద్యార్థి ఎవరైతే ఉన్నారో బండి వంశీ, ఆయనకు కేవలం 25 సంవత్సరాలే. సో ఆయన కూడా ఇదే రీతిలో పార్కింగ్ చేసినటువంటి కారులో మృతదేహం కనిపించింది. అది మొన్ననే జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో చూడాలి మరి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి. సాయి కుమార్ రెడ్డి కావచ్చు, లేదంటే ఇప్పుడు ఈ వంశీ అనే అతను కావచ్చు, ఆత్మహత్య చేసుకొని చనిపోయిన పరిస్థితి. మన పిల్లలు అక్కడ ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సిచ్యువేషన్ ఎందుకు వస్తోంది ఏంటి అనేది కూడా ఇప్పుడు తల్లిదండ్రులు చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ఏమైనా ఉంటే చెప్పండి అని వాళ్ళ పిల్లల్ని అడుగుతున్నా సరే మానసికంగా చాలా ఒత్తిడిలో ఉండిపోతున్నారు. ఇప్పుడు ఈ వలసవాదుల్ని మరీ దారుణాతి దారుణంగా చేతులకు కాళ్లకు బేడీలు వేసి విమానంలో తరలించేస్తున్నారు. కాబట్టి ఇంకా 18,000 ఆ సంఖ్య ఉంది. కేవలం మొన్న మాత్రం 104 మందే వచ్చారు, కానీ ఇంకా 17,000 సమ్ చేంజ్ ఇంకా కూడా ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో, అంటే మన దేశస్తులు ఎవరైతే ఉన్నారో, మరి అందులో మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉండొచ్చా? మరి అక్రమంగా వలస వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ట్రంప్ పంపించేస్తున్నారు. కాబట్టి మరి ఎలా ఉంటుంది సిచ్యువేషన్? పూర్తిగా పానిక్లో ఉన్నారు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తల్లిదండ్రులు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున ఇంకా కూడా అంటే మన మోడీ కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎంత ప్రయత్నం చేసి ఎంత చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తల్లిదండ్రుల ఆందోళన మాత్రం తగ్గట్లేదు. అండ్ కేంద్రం కూడా ఒకవేళ అక్రమంగా వలస వస్తే మాత్రం వాళ్ళని పంపించేయండి, ఇంకో దారి లేదు అనేటువంటిది కూడా చెప్పిన పరిస్థితుల్లో ఇంకా గత్యంతరం లేదు. ఎవరైతే అక్రమంగా వలస వెళ్ళినరో వాళ్ళందరినీ పంపించబోతున్నారు. అదే కాకుండా ఇంకా చాలా మంది ఎవరైతే అంటే అమెరికాలో ఒకవేళ వాళ్ళ వీసా గడువు అయిపోయినా సరే ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ స్టెప్లో వాళ్ళందరినీ కూడా పంపించేస్తారు. అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వీసా అంత ఈజీగా ఉండదు. అండ్ ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళాలంటే కూడా చాలా కష్టం అయిపోతుంది అనేది కూడా పెద్ద ఎత్తున ఇప్పుడైతే వినిపిస్తున్న మాట. సో చూడాలి. ఒకవైపేమో అక్కడున్న పిల్లలు ఒత్తిడిలో ఉండిపోతున్నారు, అండ్ అక్కడున్న వాళ్ళు ఇక్కడికి రావడానికి కూడా భయపడిపోతున్నారు. అండ్ ఇక్కడున్న వాళ్ళు అటు వెళ్దామంటే కూడా ఇప్పుడైతే నిజంగా చాలా చాలా కష్టమైన పరిస్థితి అయితే ఉంది. సో ఇంకా కొన్ని డేస్ వేచి చూడాల్సిన ధోరణి కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో ఏంటో తెలియదు. బట్ మన తెలుగు సంబంధించిన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పిల్లలు ఇట్లా ఆత్మహత్య చేసుకునే వార్తలు మాత్రం పెద్ద ఎత్తున వస్తున్నాయి. కాబట్టి కొంత పానిక్ సిచ్యువేషనే కనిపిస్తోంది.